నమస్కారం. టీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విభిన్న ప్రతిభావంతులు ఉన్నత విద్యతో అభివృద్ధిని సాధించాలి. భీమవరంలో హితవు పలికిన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి. తణుకు నియోజకవర్గ ఇరిగేషన్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ మంత్రి నిమ్మలకు వినతి పత్రం అందజేసిన ఎమ్మెల్యే ఆరిమిల్లి. ప్రజా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొనాలి. వైసీపీ కార్యకర్తలకు తణుకులో పిలుపునిచ్చిన పార్టీ రాష్ట్ర నేత సత్యనారాయణ. పాల్గొన్న పాత పశ్చిమ గోదావరి జిల్లా నాయకులు. తణుకులో ఘనంగా మానవ హక్కుల దినోత్సవం. ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించిన ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ. ఇళ్లలో మరుగుదొడ్లను నిర్మించుకుని ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవాలి. ప్రజలకు సూచించిన తాడేపల్లిగూడెం ఎంపీడీఓ విశ్వనాథ్. ఈ నెల 12వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు విస్తృతంగా రెవెన్యూ సదస్సులు. రాజమండ్రిలో ప్రకటించిన తూర్పుగోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ చిన్నరాముడు. పి గన్నవరం మండలం బెల్లంపూడిలో పంట కాలువలోకి దూసుకు వెళ్లిన కారు, 3 మృతి. ప్రజల భూ సమస్యల పరిష్కారం కోసమే రెవెన్యూ సదస్సులు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేసిన అంబేద్కర్ కోనసీమ జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్. ఏలూరు జిల్లాలో 4 అంతర్జిల్లాల దొంగల అరెస్టు వెల్లడించిన ఎస్పీ శివకిషోర్. విభిన్న ప్రతిభావంతులు ఉన్నతంగా చదువుకుని జీవితంలో స్థిరపడేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా కలెక్టర్ చెదలవాడ నాగరాణి తెలిపారు. అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవాన్ని పురస్కరించుకుని భీమవరంలో మంగళవారం ఏర్పాటు చేసిన జిల్లా స్థాయి క్రీడా పోటీలను ఆమె ప్రారంభించి మాట్లాడారు. వీరు ఎవరికీ తీసిపోని విధంగా పారా ఒలింపిక్స్లో సైతం అనేక పథకాలను సాధిస్తున్నారన్నారు. ఇదే స్ఫూర్తితో జిల్లాలోని మరిన్ని విజయాలు సాధించాలని సూచించారు. ఏబుల్డ్ పర్సన్ అంటే విభిన్న ప్రతిభావంతుల యొక్క జీవితం చాలా కష్టాలతో కూడి ఉంటుంది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం మీకు సాధ్యమైనంత వరకు చదువు, ఆటపాటల్లో అన్నింటిలో కూడా ఏదైతే అవసరాలు ఉంటాయో అన్ని తీర్చడానికి ప్రభుత్వం చేసే కృషి ఎంతైంది. ఇందాక రామ్ కుమార్ వెంకటరమణ చెప్పారు, ఒక స్పెషల్లీ ఏబుల్డ్ పర్సన్ ఒక కుటుంబంలో జన్మిస్తే తల్లిదండ్రులకి చాలా ఎంతో ఇబ్బంది పడతారు. అదేవిధంగా ఆ విధంగా భావించుకుంటే ప్రభుత్వం ఏదైతే చేయాలో అన్నీ కూడా చేయడానికి ప్రయత్నిస్తూ ఉంది. కానీ ఇంకా అధికారుల సైడ్ నుంచి మనం చాలా గ్యాప్స్ ఉన్నాయి, అవన్నీ కూడా మనం ఫిల్ చేయడానికి ప్రయత్నించాలి. ఇప్పుడు ఈరోజు క్రీడా సంబరాలు చేసుకుంటూ అంటే ఇక్కడ జమ అవ్వడం అనేది చాలా పెద్ద కష్టమైన పని అందరికీ వచ్చి. సో ఈ సందర్భాన్ని కేవలం క్రీడలకే పరిమితం చేయకుండా పిల్లలకి ఏం అవకాశాలు ఉన్నాయి, స్టూడెంట్స్ చదువులో ఏం అవకాశాలు ఉన్నాయి, ఉద్యోగాలు ఏమైనా అవకాశాలు ఉన్నాయి, అలాగే చిన్నగా అవేర్నెస్గా 2-3 స్టాల్స్ కూడా పెట్టుకుని మనం చెప్పించగలిగే ఉండేటట్టయితే ఇంకా చాలా బాగుండేది. నెక్స్ట్ టైం నుంచి ఎన్ని మీటింగ్స్ దీనికోసం ప్రత్యేకంగా జరిపే మీటింగ్ ప్రతిదానికి కూడా మనం కేవలం ఆ ఒక్క సబ్జెక్ట్కి పరిమితం చేయకుండా 3-4 అంశాలని కూడా కవర్ చేయాలి. ఈ కార్యక్రమంలో విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు బి రామ్ కుమార్, సర్వశిక్ష అభియాన్ ఏపీఓ ఏ శ్యామసుందర్, డిఎన్ఆర్ కళాశాల పాలకవర్గ అధ్యక్షులు గోకరాజు వెంకట నరసింహరాజు, సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ గాదిరాజు సత్యనారాయణరాజులు పాల్గొన్నారు. వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో తణుకు శాసనసభ్యులు ఆర్మిల్లి రాధాకృష్ణ రాష్ట్ర నీటిపారుదల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడును కలిసి మంగళవారం నియోజకవర్గ పరిధిలోని ఇరిగేషన్ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పలు ప్రతిపాదనలను అందజేశారు. ముఖ్యంగా సత్యవాడ మీడియం డ్రైన్కు సంబంధించి 9,50,00,000 రూపాయలతో అభివృద్ధి చేయాలని, వేల్పూరు తణుకు రోడ్లోని వెంకటరాయపురం జీఎన్వి కెనాల్కు 4 కోట్ల రూపాయలతో రిటైనింగ్ వాల్ ఏర్పాటు చేయాలని, ఇరగవరం మండలం కె ఇలెందులపర్రు, కన్నాయి కుముదివల్లి, పేకేరు, ఇరగవరం గ్రామాలలో కూడా 2,21,00,000 రూపాయలతో రిటైనింగ్ వాల్స్, బాక్స్ ఇల్లెంటెంట్లను నిర్మించాలని, అలాగే మేజర్ పంచాయతీ అయిన వేల్పూరు గోస్తని కాలువ ప్రధాన డ్రైన్కు
₹9,40,00,000 వ్యయంతో రిటైనింగ్ వాల్ను ఏర్పాటు చేయాలని కోరారు. దీనికి మంత్రి సానుకూలంగా స్పందించి చర్యలు చేపడతామని హామీ ఇచ్చారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ప్రజల్లో నిలబెట్టేందుకు నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని ఈ పార్టీ రాష్ట్ర నాయకులు, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ పిలుపునిచ్చారు. తణుకు పద్మశ్రీ ఫంక్షన్ హాలులో మంగళవారం జరిగిన పాత పశ్చిమ గోదావరి జిల్లా పార్టీ నాయకుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఇందులో భాగంగా పార్టీ అగ్రనేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్ని జిల్లాలలోనూ విస్తృతంగా పర్యటించి ప్రోత్సహించనున్నట్లు ఆయన చెప్పారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలను పూర్తిగా జయప్రదం చేయాలని శ్రేణులకు సూచించారు. అలాగే ప్రజా సమస్యల పరిష్కారం కోసం జరిగే ఆందోళన కార్యక్రమాల్లో కూడా చురుగ్గా భాగస్వాములు అవ్వాలని చెప్పారు. రైతాంగం పడుతున్న ఇబ్బందులు, సామాన్యులు ప్రభుత్వం విధానం వల్ల వాళ్ళ మీద వచ్చి పేరు నమ్మం మీద వాళ్ళ మీద భారం మోపి వాళ్ళు ఇబ్బంది పెడుతున్న నేపథ్యంలో, అలాగే విద్యార్థులకు వచ్చి వాళ్ళ ఫీజు రింబర్స్మెంట్ ఇప్పటికే 3 త్రైమాసికాలు అయిపోయింది. 4 కోట్ల వస్తుంది. వాళ్ళ ఎగ్జామ్స్కి వెళ్ళాలి. మా వైఎస్ఆర్సీ పార్టీ మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో ఒక కార్యక్రమాన్ని రూపొందించాం. ఆ కార్యక్రమం ప్రకారం ఈ నెల 13వ తేదీ నాడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లా కేంద్రాల్లో అన్ని జిల్లా కలెక్టర్లకి, ఆ జిల్లాలో ఉన్న మా జిల్లా పార్టీ అధ్యక్షులు, వైసీపీ పార్టీ అధ్యక్షులు, వార్తా కోట్ల నియోజకవర్గంలో ఉన్న ఇన్ఛార్జీలు, కోఆర్డినేటర్స్, వార్తా పాటు అందరూ ప్రజాప్రతినిధులు, మండల ప్రెసిడెంట్లు, జెడ్పీటీసీ మెంబర్లు, మున్సిపల్ చైర్మన్లు, అలాగే ఉంటున్న ఎంపీటీసీలు, అలాగే అందరూ కలిసి కలెక్టర్ ఆఫీసుకి వెళ్ళి సమస్య రూపంగా కలెక్టర్ ఇచ్చి జనవరి 3వ తారీఖు పెట్టాము. ఈ లోపు ప్రభుత్వం కలుదరించి ఆ ఇబ్బంది పడకుండా ఏదైతే ఫీజు రీయింబర్స్మెంట్ ఉందో అది వెంటనే విడుదల చేయాలని చెప్పి విడుదల చేయని పక్షంలో 3వ తారీఖు నాడు జిల్లా కార్యాలయం దగ్గర, జిల్లా కలెక్టర్ దగ్గర విద్యార్థులతో కలిసి మళ్ళీ మీ అందరం, మా ప్రజాప్రతినిధి అందరం కూడా మీకు అందరికీ కూడా మనం మీ ద్వారా రాష్ట్రంలో ఉన్న ఈ 3 సెక్షన్లకు సంబంధించిన అటు రైతులకి, అటు విద్యుత్ వినియోగదారులకి, దాంతోపాటు విద్యార్థికి ఈ సమస్య పట్ల మేము అప్రమత్తమై ఒత్తిడి తీసుకొస్తున్నాం. మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన ఈ విస్తృత స్థాయి సభలో ఎమ్మెల్సీ వంకార రవీంద్రనాథ్, మాజీ మంత్రులు కొట్టు సత్యనారాయణ, తానేటి వనిత, మాజీ ఎమ్మెల్యేలు చెర్ల జగిరెడ్డి, పుప్పాల వాసుబాబు, తెల్లం బాలరాజు, ముదునూరి ప్రసాదరాజు, నాయకులు దూలం నాగేశ్వరరావు, కారుమూరి సునీల్ కుమార్, గూడూరి ఉమాబాల, చెన్నమిల్లి వెంకటరాయుళ్లు పాల్గొన్నారు. మానవ హక్కుల దినోత్సవాన్ని తణుకులో మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా టీసీఎన్ ప్రత్యేక కథనాన్ని అందిస్తోంది. ఆది మానవుని దశ నుంచి ఆధునిక యుగం వరకు అభివృద్ధి చెందిన మనిషి తన ఉత్తమ జీవన విధానానికి హక్కులు, బాధ్యతలు అవసరమయ్యాయి. అప్పటి వరకు గణాలుగా, తెగలుగా అందరూ కలిసి జీవిస్తున్న ఒక ప్రత్యేక జీవన విధానం నుంచి వ్యక్తిగత ఆస్తి, ప్రకృతి సంపదపై పెత్తనం పెరగడంతో ఎక్కువ తక్కువ అనే తారతమ్యాలు వచ్చాయి. దాంతో నిరంకుశత్వం, వివక్షత పెరిగి మనిషిని మనిషిగా చూడని విష సంస్కృతి విస్తరించింది. ఇందులో భాగంగా రాచరికపు వ్యవస్థ, ఆ తర్వాత భూస్వామ్య వ్యవస్థ, ఆ తరువాత పెట్టుబడిదారీ వ్యవస్థ అభివృద్ధి చెందడంతో మానవ హక్కుల సమస్య తలెత్తింది. అమెరికా లాంటి బాగా అభివృద్ధి చెందిన దేశాల్లో నల్లజాతి, తెల్లజాతి అనే భేదం, ఇండియాలో అయితే అణగారిన కులాలను తక్కువ చేసి వారి హక్కులను హరించడం పరిపాటైంది. ఈ వ్యత్యాసాలను గుర్తించిన ఐక్యరాజ్య సమితి 1948 డిసెంబర్ 10వ తేదీన సర్వజన మానవ హక్కుల ప్రకటనను ఆమోదించింది. ఈ ప్రకటనలో మనుషులంతా సమానమేనని స్పష్టం చేశారు. అప్పటి నుంచి అన్ని దేశాల్లో ఇదే రోజున మానవ హక్కుల దినోత్సవాన్ని జరుపుకుంటున్నారు. అయినా కూడా మన దేశంతో పాటు పలు దేశాల్లో హక్కుల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం గళం విప్పిన వారిని దేశద్రోహులుగా కేసులు పెట్టి దీర్ఘకాలం నిర్బంధంలో ఉంచుతూ మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నారు. ఈ నేపథ్యంలో తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభలో ప్రముఖ ఆడిటర్ జొన్నలగడ్డ సూర్య సుబ్రహ్మణ్యం ముఖ్య అతిథిగా పాల్గొని మానవ హక్కులపై మాట్లాడారు. జనాభా పెరిగిపోవటం, వెళ్ళినప్పుడు ఒకరినోడు కొట్టుకుంటాం, తన్నుకుంటాం, ఇలాంటివన్నీ వచ్చినప్పుడు మనకి మన హక్కులు ఏమిటి, మన బాధ్యతలు ఏమిటి అన్న మీమాంస రాజుల కాలంలోనే వచ్చింది. ప్రేమేపీ ఏంటంటే హక్కులు ఏర్పరచుకుంటాం, మన హక్కులు ఎలాగ ఉండాలి అంటాం. తర్వాత బడ్జెట్ వచ్చింది, 1950లో వచ్చింది.
ఫస్ట్ బడ్జెట్. అలా బడ్జెట్లో ఇన్కమింగ్ అవుట్ గోయింగ్స్ వచ్చాయి. ఈ బడ్జెట్ వచ్చిన వెంటనే అప్పులు వచ్చాయి. మళ్ళీ నాకు ఎంత రావాలి, నీకు ఎంత రావాలి, నా స్టేట్కి ఎంత రావాలి, అంత రావాలి. అయితే అప్పుల్లో ముఖ్యంగా ఏంటంటే ఫ్రీడమ్ టు లివ్, అంటే మన బతకడానికి ఉన్న హక్కు. బతకడానికి నీకు హక్కు ఉంది, నాకు హక్కు ఉంది, ఆయనకు ఉంది, ఇంకోటికి ఉంది. కాదంటానికి ఎవరికీ హక్కు లేదు. తర్వాత ఏంటంటే ఫ్రీడమ్ టు స్పీచ్, అంటే మనం మాట్లాడటానికి, మన హక్కుల్లో మాట్లాడటానికి, అంటే బూతులు తిట్టుకోమని కాదు ఇప్పట్లాగే. ఫ్రీడమ్ టు ఓన్ అవర్ ఓన్ లీగలైజ్డ్ ప్రాపర్టీ విత్ లీగల్ డాక్యుమెంట్. రైట్ నాట్ టు ఇన్ఫ్రింజ్ అదర్స్, అంటే ఇద్దరిని మనం ఇన్ఫ్రింజ్ చేయటం కానీ ఇద్దరిని అవమానం చేయకుండా చెప్పారు మన ప్రెసిడెంట్ గారు. ఏది మాట్లాడినా తప్పుగా ఉంది, ఏది మాట్లాడినా గొడవగా ఉంది. అదే రైట్ టు ఇన్ఫ్రింజ్మెంట్. సంస్థ జిల్లా అధ్యక్షులు అల్లూరి కరుణాకర్ చౌదరి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో కార్యదర్శి మహమ్మద్ స్వాలిహావ్, కోశాధికారి అజ్జీ భాస్కర్ రావులు పాల్గొన్నారు. తణుకు నియోజకవర్గ పరిధిలోని అత్తిలి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని ఎమ్మెల్సీ వంకార రవీంద్రనాథ్, తణుకు మున్సిపల్ మాజీ చైర్పర్సన్ వంకార రాజకుమారి దంపతులు మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు చేయించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ షష్ఠి మహోత్సవాలు విజయవంతంగా జరగడం అభినందనీయమన్నారు. ఆధ్యాత్మిక కార్యకలాపాల ద్వారా ప్రజలకు మేలు చేకూరగలదన్నారు. ఈ సందర్భంగా ఆలయ అభివృద్ధి కమిటీ సభ్యులు నార్గాని సత్యనారాయణ, మద్దాల కోటేశ్వరరావులు వీరిని సత్కరించారు. తణుకులో ఇటీవల నిర్వహించిన రింగ్ డాన్స్ నృత్యోత్సవంలో పాల్గొని జీనియస్ బుక్ ఆఫ్ రికార్డ్, వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో నమోదైన ఆదర్శ స్కూల్ 4వ తరగతి విద్యార్థులు జ్ఞానప్రియ, కోరల మనోజలను పాఠశాలలో మంగళవారం జరిగిన సభలో సత్కరించి అభినందించారు. ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు బసవ రామకృష్ణ, బాబు యాంటోనీ, కె శ్రీనివాసులు పాల్గొన్నారు. తణుకు సజ్జాపురానికి చెందిన ఉమా సోమేశ్వర స్వామి దేవాలయంలో నిర్వహించిన షష్ఠి మహోత్సవాల్లో భాగంగా మంగళవారం భారీ అన్న సమారాధన జరిగింది. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ 28వ వార్డు ఇన్ఛార్జి గండి రామకృష్ణ, కార్యక్రమ నిర్వాహకులు పట్టంశెట్టి బాబూజీ, ఆకుల ప్రసాద్, వినుకొండ నరసయ్య, వినుకొండ శ్రీనులు పాల్గొన్నారు. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.